ఓం శ్రీ సాయినాథాయ నమః. అనుగ్రహలీల 3 ప్రత్యక్ష దర్శనం. 1998లో ఒక యోగి ఆశ్రమానికి వెళ్ళాను. వేసవి కాలం కావడం వలన మేడ మీద పడుకున్నాను. ఉదయం 3-4 గంటల మధ్య ఏదో శబ్దమై కళ్ళు తెరిచాను. నా ముందు 6 అడుగుల మనిషి తెల్లని దుస్తులు ధరించి తలకు టవలు చుట్టుకొని ఉన్నాడు. నేను మేలుకున్న తక్షణమే అతడు నన్ను చూచి మెట్లు దిగి వెళ్ళాడు. నిద్రమత్తులో ఎవరో ఆశ్రమవాసి అయి ఉంటారని పడుకున్నాను. ఉదయం ఆ వ్యక్తి గురించి విచారిస్తే అంత ఎత్తుగల వ్యక్తి, తెల్లని దుస్తులు గల వ్యక్తి ఈ ఆశ్రమములోనే లేడని చెప్పిన తర్వాత నాకు షాకులాగా వచ్చిన వ్యక్తి సాయేనని ఆనందించాను. అనుగ్రహలీల 4 గురించి చెప్పుకుందాం. గురువు శిష్యుడికి ఎన్నో అనుభవాలు ఇస్తాడు. ఇది ప్రతి సాధకుడి జీవితంలోనూ జరుగుతుంది. కానీ నేను ఆశ్చర్యపడే లీల ఏమంటే, నా రూపంలో కనిపించి భక్తులకు సలహాలు ఇవ్వడం, నా రూపంలో ప్రత్యక్షంగా కనిపించి రోగాలు నయం చేయడం, నా రూపంలో కనిపించి సందేహాలు తీర్చడం, తలనాదిగా మండం నుంచి పాదాల వరకు సాయిగా కనిపించడం, నేను ఎవరో తెలియకపోయినా భక్తులు స్వప్నములలో నన్ను చూడడం, ఇవన్నీ అద్భుత అపూర్వ సాయి లీలలు. నేను చేసిన ఈ లీలలను చూచి చాలామంది భక్తులు నేను సిద్ధ పురుషుడనని, అవతార పురుషుడనని భావిస్తున్నారు, పూజలు చేస్తున్నారు. వీరందరికీ తెలియని సత్యం ఏమంటే, ఇవన్నీ సాయి చేసిన మహిమలే గాని నా శక్తి కాదు, నా మహిమలు అసలే కాదు. ఇది నగ్న సత్యం. సాధక, నేను ప్రత్యక్షంగా దర్శించిన, సేవించిన గురువులు, స్వాములు, యోగులు నాకు ఏమీ చేయకపోయారు. కానీ నాకు ప్రత్యక్షంగా కనిపించక అదృశ్యంగా ఉన్న సాయి నాకు ఎంతో చేశారు. కాబట్టి సాయి అనుగ్రహానికి పాత్రుడు కావడానికి శ్రమించు. పరిశుద్ధమైన మనసుతో నీవు సాయిని ఆరాధిస్తే, పవిత్రమైన బుద్ధితో నీవు సాయిని సేవిస్తే, సుగుణాలతో సాయిని నీవు చింతిస్తే, సాయి తప్పక రెండవ దానిని నీవు కోరక ధ్యానిస్తే, సాయిని తప్ప రెండవ దానిని నీవు కోరక ధ్యానిస్తే నీ మీద సాయి అనుగ్రహ వర్షాన్ని కురిపిస్తాడు. ఆ వర్షం నీ మీద కురిసిందా, నీ జీవితం శాంతిమయం, నీ బ్రతుకు జ్ఞానమయం, పరమానందమయం అవుతుంది. కాబట్టి సాయి కోసం జీవించు, సాయి కోసం శ్రమించు. ఇదే రాజమార్గం, మోక్ష మార్గం. ఓం శ్రీ సాయినాథాయ నమః.